ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి పౌర సభ ఎవరు ఊహించని విధంగా ఒకసారి మీరు ఆలోచించినట్టయితే చంద్రశేఖరరావు గారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు అనేక విజ్ఞప్తులు చేసినాం. అటు అసెంబ్లీలో గాని ప్రజావేదికల మీద గాని ఇతరత్ర వేదికల మీద విజ్ఞప్తులు చేస్తే పిడజెవిని పెట్టినటువంటి పరిస్థితి. 2015 అక్టోబర్ 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా చంద్రశేఖరరావు గారు రైతాంగానికి న్యాయం చేయండి, రైతులలో ఆత్మస్థైర్యం నింపండి, రైతులను ఆదుకోండి అని చెప్పని ఆనాడు ప్రశ్నిస్తే మూకుమ్మడిగా 30 మంది శాసనసభ్యులను ఆ రాజకీయ పార్టీలను నిర్దర్శనంగా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ వివిధ రాజకీయ పక్షాలతో కలిసి చర్చించి ఇది చూడవలసినటువంటి అంశం కాదు, రైతుల పక్షాన ఉండవలసిందే, మనం విజ్ఞాపనతో అసెంబ్లీలో ఉండడం కాదు, ప్రజాక్షేత్రంలో పెంచుతామని చెప్పని ఆనాడు చంద్రశేఖరరావు గారికి అల్టిమేటం ఇచ్చి మరునాడే గజ్వేల్లో సభ నిర్వహించాలని సోదరు ప్రతాప్ రెడ్డి గారిని ఒకటే ఒక ఫోన్ కాల్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా రండి, మా రైతాంగం అంతా కూడా ముందుంటారని చెప్పినటువంటి వీరోచిత పోరాట యోధులు గజ్వేల రైతులని చెప్పి మనం చేస్తున్నా. ఆ సందర్భంలో ఆనాడు రాష్ట్ర నలువైపులా కూడా తిరిగి ప్రధానమైన డిమాండ్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పని మనం డిమాండ్ చేసినాం. అదే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పట్టిని బేషరతుగా సస్పెండ్ ఎత్తివేయాలని చెప్పని అన్నాం. ఒకవేళ 10వ తారీఖులోగా నీవి సమస్యలు పరిష్కరింపేయకపోతే అడుగు అడుగున అడ్డుకుంటాం, అసెంబ్లీ నడవనీయమని చెప్పంటే ఈ మామ అల్లుళ్ళు 3 రోజుల ముందు అసెంబ్లీ మూసుకుపోయినటువంటి చరిత్ర కేసీఆర్ చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా 33 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను విస్మరించి పరిపాలన చేస్తున్నారు. కనుకనే ఇవాళ గజ్వేల్లో మరొకసారి పౌర సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నీ వానాడు చెప్పిన విధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఇతర రాజకీయ పార్టీల మాదిరి ఆషామాషి మేనిఫెస్టో కాదు, ఇది ఒక భగవద్గీత, ఇది ఒక ఖురాను, ఇది ఒక బైబిల్ అని చెప్పినటువంటి నీవు తిరిగి ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను చూసి వాటిని అమలు చేయాలా, ఈ ప్రభుత్వం వైపు ఎండగట్టడానికి ఈ కార్యక్రమాలను కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశల మీ అందరి అభిమాన మీ నాయన సోదరు ప్రతాప్ రెడ్డి గారు 2019 అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని చెప్పని కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ భూమి ఆకాశం బద్దలైనా గాని ప్రతాప్ రెడ్డి గారు అడ్డుకోలేరు. తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంది. అసెంబ్లీలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు పోరాడుతూ కేసీఆర్ గుండెల్లో ఆ యొక్క నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారో అదే విధంగా మరొక నాయకుడు రైతు నాయకుడు ప్రతాప్ రెడ్డి అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ మరి కార్యక్రమం విజయవంతంలో కష్టపడ్డటువంటి నాయకులందరినీ కార్యకర్తలను అభినందిస్తూ ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ